నమస్తే, సంగీత కిచెన్కి స్వాగతం. బయట మార్కెట్లో కొనుక్కునే జామ్ కాకుండా ఇంట్లోనే ఈజీగా చక్కెర బెల్లం వాడకుండానే మనం ఈ జామ్ తయారు చేసుకుందాము. ఇది స్వీట్గా ఉంటుంది, బయట మార్కెట్లో కొనుక్కునే జామ్ లాగే కనిపిస్తుంది కూడా. ఇంకా పిల్లలకి మనం చపాతీ పైన ఈ జామ్ పెట్టి రోల్ చేసి ఇస్తే ఇష్టంగా తింటారు. బయట మార్కెట్లో దొరికే జామ్ లాగే కనిపిస్తుంది కాబట్టి ఇష్టంగా తింటారు. నేను ఇక్కడ చూడడానికి మంచిగా కనిపిస్తుందని నేను బ్రెడ్ పైన పెట్టి చూపిస్తున్నాను. చూడండి, ఇలా ఉంటుంది. బయట మార్కెట్లో మనం జామ్ కొంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. పావు కిలో గింజలు తీసేసిన ఖర్జూర పండ్లు తీసుకున్నాను. అరకిలో బీట్రూట్ తీసుకొని మంచిగా కడిగి ఇలా పైన తొక్కంతా తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనము ఈ జామ్ చేసుకోవడానికి స్వీట్నెస్ కొరకు ఖర్జూర పండ్లని వాడుతున్నాం మనము. ఇంకా బీట్రూట్ మంచి కలర్ కూడా వస్తుంది. ఇవన్నీ చిన్నగా కట్ చేసుకున్న తర్వాత ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి ఈ బీట్రూట్ ముక్కలన్నీ వేసేసుకోవాలి. దాంట్లోనే ఈ గింజలు తీసేసిన ఖర్జూర పండ్లను కూడా వేసేసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం ఖర్జూర పండ్లు తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు నీళ్ళు కూడా పోసుకొని మూత పెట్టి గ్యాస్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉంటుంది. చూడండి, ఒకసారి కలిపి బీట్రూట్ ముక్కలు బాగా ఉడికాయో లేదో చూద్దాము. చూడండి, ఇవి బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనిద్దాము. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి కొంచెం కొంచెంగా వేసుకుంటూ వీలైనంత మెత్తని పేస్ట్ లాగా పట్టేసుకోవాలి. చూడండి, గ్రైండ్ చేసిన తర్వాత ఇలా ఉంది. ఇప్పుడు ఏదైనా అడుగు మందంగా ఉండే గిన్నె తీసుకోవాలి. దాంట్లోకి ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమం అంతా వేసేసుకుందాము. ఇలాగే నేను మిగతాదంతా కూడా గ్రైండ్ చేసుకొని వేసేసుకుంటున్నాను. ఈ జామ్ని ఒకసారి తయారు చేసి ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకుంటే 1-2 నెలల వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఈ ప్యాన్ పెట్టుకొని మీడియం టు లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ ఈ బీట్రూట్ మిశ్రమం అంతా బాగా ఉడికించుకోవాలి. ఇది బాగా ఉడికింది అని ఎలా తెలుస్తుంది అంటే ఈ జాము కొంచెం డార్క్ కలర్లోకి వస్తుంది, ఇంకా పెద్ద పెద్ద బబుల్స్ కూడా వస్తాయి. అంతవరకు మనం ఉడికించుకోవాలి. చూడండి, 3-4 నిమిషాల తర్వాత కలర్ చేంజ్ అయ్యి పెద్ద పెద్ద బబుల్స్ వస్తున్నాయి కదా. ఇప్పుడు ఇది కరెక్ట్గా మనకి రెడీ అయినట్టు. మనం గరిటె ఎత్తి చూస్తే జామ్ అనేది కిందికి జారకుండా గరిటె కతుక్కొని ఉంటుంది. అప్పుడు మనము గ్యాస్ ఆఫ్ చేసేసి దింపేసుకుందాము. ఈ జాము పూర్తిగా చల్లారిన తర్వాత గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోవాలి. ఈ రెసిపీని ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.